ఇప్పటికి ఇంప్రూవ్ 58% ఇంప్రూవ్ చేశాను సార్. ఒక ఎన్ఓసీల దగ్గర డిలే అవుతుంది సార్. ఆ డిలే వల్ల ఈ మైనస్ వస్తుంది సార్. దాన్ని కూడా నేను ఇంప్రూవ్ చేసేస్తాను. ఓకే అమ్మా, జాగ్రత్త చూసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏపీఎస్ఆర్టీసీ బ్యాచ్ అంతా ట్రాన్స్పోర్ట్ బ్యాచ్, ఏపీఎస్ఆర్టీసీ, టాక్సేషన్, ఆర్టీసీ బస్సులు, వాహన్, సారథి అందరూ పైకి రండి. ఏపీఎస్ఆర్టీ సర్వీసుల్లో బస్ స్టేషన్లు బాగున్నాయి. 8.48% ఎక్కువ వచ్చింది. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. టాక్సేషన్ 0.59 అదనంగా వచ్చింది, దానికి కూడా అభినందనలు. బస్సులు సర్వీస్ కూడా 1.09, దానికి అభినందనలు. వెహికల్ రిజిస్ట్రేషన్ 0.65 బెటర్గా ఉన్నారు, దానికి అభినందనలు. సారథి డ్రైవింగ్ లైసెన్స్లో మాత్రం వెనకాలన్నారు 4.06. ఎవరు చూస్తున్నా మీరేనా? కరెక్ట్ చేయాలి. మీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అంతా బ్రేకులు వేస్తున్నారు. ఏమైనా డబ్బులు ఏమైనా అడుగుతున్నారేంటి? నాకు తెలియదు. నేను అందులో కూడా చాలా గట్టిగా ఉంటా. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అటు రాజకీయ నాయకులు కానీ మీరు కానీ అందరం కూడా నీతివంతమైన పాలన ఇవ్వాలి. ఎక్కడ డబ్బులు అడగకుండా స్వచ్ఛమైన పాలన ఇస్తేనే ప్రజల్లో కూడా మన మీద అభిమానం పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, అందరి జాతకాలు వస్తాయి. మీరు నన్ను ఈజీగా తీసుకోవద్దండి. బాగా చేయని వాళ్ళ మీద గట్టిగా ఒత్తిడి చేస్తా. బాగా చేస్తే మాత్రం నేనే మీకు దండేస్తా, సన్మానం చేస్తా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. దెన్ దీపం రేషన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రండి. దీపం బాగానే ఉంది, 5.24% బెటర్గా ఉంది. రేషన్ 0.07 మైనస్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఒకటి చాలా బ్యాడ్గా ఉంది, 6.64 మైనస్లో ఉన్నారు. ఏం చెప్పండి? మైక్ తీసుకోండి, మైక్ ఇస్తాను సార్. రేషన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఈ నెల 1+1.06 వచ్చింది సార్. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. జాగ్రత్త చూసుకోండి మీరు. అదే మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బాగాలేదు సార్. నమస్కారం సార్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మనకి డిసెంబర్ కాలంలో దిత్వా తుఫాన్ వచ్చింది సార్. కొంచెం ఎక్కువ మోతాదులో మనం కొనుగోలు చేశాం సార్, జిల్లా మొత్తం కూడా. దాంతో కొంచెం దిగుబడి తగ్గింది సార్. అంటే వాళ్ళకి నువ్వేం చేస్తావో తెలియదు. ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఈ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ఓకే. అదే మరి లా అండ్ ఆర్డర్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.09, గంజాయి -1.31, ఫైర్ సర్వీసెస్, ఫైర్ కాల్స్ 17.48, ఫైర్ ఎన్ఓసి 13.48. రండి. ఏంటి కొంచెం ఎస్పీ గారు కూడా ఫోకస్ పెట్టాలి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఫైర్ ఎన్ఓసి కింద ఒకటి ఫైర్ది బాగలేదు, గంజాయి ఒకటే వీక్గా ఉన్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్లో కొంచెం జాగ్రత్త చూసుకోండి. యేసరత్నం ఓకే. దెన్ నువ్వమ్మ మీదేనా ఫైర్ సర్వీస్ ఎవరు? నువ్వేనా? బాగాలేవయ్యా నువ్వు. నేనేదో వాళ్ళు అనుకున్నాను. 17% మైనస్లో ఉన్నావు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. కొంచెం జాగ్రత్తగా పనిచేసుకోండి. నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనకాల నీ పర్ఫార్మెన్స్ కార్డు, ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది. దయచేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సమర్థత పెంచుకో. అవసరమైతే మీ కొలీగ్స్తో మాట్లాడు, వాళ్ళు ఎట్లా చేశారో దాన్ని బట్టి నువ్వు కూడా పనిచేసి నేర్చుకోండి. ఓకే. ఫైర్ ఎన్ఓసి కూడా నీదే కదా, రెండు మీదే. ఫైర్ ఎన్ఓసి, ఫైర్ కాల్స్ కూడా డిలే అవుతున్నాయి. స్ట్రీమ్ లైన్ యువర్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. గంజాయి తీవ్రమా మీద ఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, ఎస్పీ గారు నోట్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చే కొందికి చిల్డ్రన్ 36 అంగన్వాడీ వాళ్ళందరూ రండి. ప్రెగ్నెంట్ లేడీస్ 636 రమ్మట్రా 3 కూడా బాగా చేస్తున్నారు. చిల్డ్రన్ 3 నుంచి 6 సంవత్సరాల వరకు 7.29 రాష్ట్రం కంటే అబోవ్ ఉన్నారు. చిల్డ్రన్
6-36 సంవత్సరాల పిల్లలు 4.8 అబవ్ ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ లేడీస్ 2 కలిపి 2.39. ఇక్కడ అంగన్వాడీస్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ బాగా పనిచేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అందుకే ఈరోజు అంగన్వాడీ టీచర్స్ కూడా పిల్లలకి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద వాళ్ళకు కూడా డబ్బులు శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ యూరియా అవైలబిలిటీ అండ్ ప్రైసింగ్, సీడ్, అగ్రికల్చర్ కొంచెం వెనకబడ్డారు. నాకు ఇక్కడ బ్రేకులు పడ్డాయి మీవి. యూరియా 2.57, సీడ్ 3.98 లాస్ట్ ఇయర్ది. ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అయింది. జాగ్రత్త చూసుకోండి, మళ్ళా కంప్లైంట్ రాకూడదు. ఓకే. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ రండి సార్. ఇక్కడ మీ దగ్గర 3.67 ప్లస్లో ఉన్నారు. ఇంకో పక్క 2.95. 2 కూడా బీసీ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ బాగున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ.